here, welcome to Money News. ఎంఆర్ఓ కార్యాలయానికి ధర్నాకు వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు, ప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి రఘు గారు, కండెల వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా గిరిజన సంఘం జిల్లా నాయకులు గోపి నాయక్ గారు, గిరిజన సమైక్య నాయకులు. మిత్రులారా, గిరిజనులకు జరిగే అన్యాయం గురించి 2019, 2020, 2021 అప్లై చేసిన వారికి ఇప్పటి వరకు వాళ్లకు లోన్ ఇవ్వలేదు. కాబట్టి మా డిమాండ్ ఈరోజు రంగారెడ్డి జిల్లా మరి ఏదైతే సర్వనగర్ మండలంలో మరి గిరిజన సంఘాల జేఏసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కేంద్రాలలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాలలో మరి రాజీవ్ వికాస్ పేరు పైన మరి తీసుకొచ్చిన యొక్క దాన్ని మరి యూనిట్ కాస్ట్ని 10 లక్షలని 4 లక్షలు కుదించడం దుర్మార్గమైన చర్య. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 212 కోట్ల బకాయిలని మరి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఆ ప్రకటించే విధంగా పరిశీలన చేసి తేదీని ప్రకటించాలి. చేయని పక్షాన మరి ఏదైతే 7 తారీఖు రోజు మాసప్ ట్యాంక్ చెరువు మాసప్ ట్యాంక్ అన్ని గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. రాబోయే కాలంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఒక పెండింగ్లో ఉన్న రుణాలని పూర్తిగా చెల్లించాల్సిందిగా ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఈ సందర్భంగా మరి అన్ని గిరిజన సంఘాలు చేసి పక్షాన ఈరోజు సర్వనగర్ మండలంలో మరి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం చేస్తున్నాం. మన ప్రభుత్వం ఈ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే పరిశీలించాలని చెప్పేసి గిరిజన సంఘాలు మొత్తం డిమాండ్ చేస్తున్నాం. కోట్లు ఈ నెల చివరి వరకు 219 కోట్లు ఈ నెల చివరి వరకు పొడిగించాలని కోరుతుంది. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు. కొంతమంది రేషన్ కార్డు కూడా అవి పెట్టుకోవడానికి వాటికి 5-6 రోజులు టైం పడుతుంది. ఈ గడువుని పొడిగించాలని కోరుతుంది. ఈ రాజీవ్ దానికి పొడిగించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆన్లైన్లు సరైన పద్ధతిలో పనిచేస్తలేదు. దానివల్ల ఎంఆర్ఓలు కూడా ఏం చేస్తారంటే అది ఆన్లైన్ పనిచేస్తలేదు, మేము ఏం చేయలేము, మాకు ఇక టైం ఇవ్వండి, పొడిగించండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వెంబడే దీన్ని ఒక నెల రోజులు టైం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజీవ్ వికాస్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన 6,000 కోట్ల బడ్జెట్ 5 లక్షల మందికి లబ్ధిదారులకు మరి ఎలిజిబుల్ చేసుకోవడానికి రాజీవ్ వికాస్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ 5వ తారీఖు లాస్ట్ డేటు అని చెప్పారు. దాన్ని ఎక్స్టెండ్ చేయాలని మేము గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖు దాకా పొడిగించాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా మరి సర్వనగర్ మండల ఎంఆర్ఓ రంగారెడ్డి జిల్లా సర్వనగర్ మండల కేంద్రంలో ఏదైతే ట్రైకార్ నిధులు బకాయి పడ్డటువంటి 219 కోట్లు ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పేసి నిరసిస్తూ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా 2014 నుంచి 2020 వరకు ఎదురు చూసినటువంటి గిరిజనులకి ఆ రోజు 2.5 లక్షల మంది అప్లై చేసుకుంటే కేవలం 30,000 మంది మాత్రమే అర్హులైనారు. వాళ్ళకందరికీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 15 సంవత్సరాలు నష్టపోయినటువంటి గిరిజనులు ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి గిరిజన సంఘాల తరఫున వాళ్లకు మేము విన్నవించుకుంటా ఉన్నాం. కాబట్టి తక్షణమే 219 కోట్లు విడుదల చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ 219 కోట్లు ఇవ్వకపోతే 7వ తారీఖు నాడు ఖచ్చితంగా తెలుగు సంక్షేమ భవన్ని ముట్టడిస్తామని చెప్పేసి గిరిజన సంఘాల జేఏసీ నిర్ణయించడం జరిగింది. అదే కాదు, ఏదైతే యువకులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకందరికీ యువ వికాసం పేరుతో మోసం చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి ఈ ట్రైకార్ నిధులు వేరు, యువ వికాసం నిధులు వేరు, అందుకోసం ట్రైబల్ని ప్రత్యేకంగా చూసి వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి ట్రైకార్ రుణాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 219 కోట్లను ఒక చివరి డేట్గా మీరు ప్రకటన చేయండి. ప్రకటన చేసిన తర్వాత రాజీవ్ వికాసాన్ని పొడిగించండి. మీరు ఏప్రిల్ 5వ తారీఖు అని చెప్పారు, కానీ నిన్ననే బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన చేశారు.
మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. అయినా కానీ అన్ని వరుసగా పండుగలు వచ్చినాయి. ఎంఆర్ఓ కార్యాలయం ముందు లబ్ధిదారులకు రేషన్ కార్డులు లేవు, గ్యాస్ సర్టిఫికెట్లు లేవు, ఇన్కమ్ సర్టిఫికెట్లు లేవు. ఇవన్నీ తీసుకోవాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా ఒక 5 రోజులు పడుతుంది. కానీ ఇవన్నీ సెలవులు వచ్చినాయి. లబ్ధిదారులకు ఆ ధృవీకరణ పత్రాలు జారీ అవ్వటంలో కొద్దిగా ఆలస్యం జరిగింది. కాబట్టి ఈ 14 కాకుండా